ముందుగా శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు ఇప్పుడు కూడా డ్రగ్స్ ఇటువంటి సామాజిక సమస్యల మీద కూడా ఎందుకు రాజకీయంగా మాట్లాడారు? జగన్ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా? మరోవైపు రేవంత్ రెడ్డి గారేమో ఆయన సామాజిక సమస్యను దృష్టిలో పెట్టుకునే మాట్లాడినట్లుగా కనపడుతోంది తప్ప రాజకీయాలు చేసినట్లుగా అనిపించడం లేదు. సో దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి శేఖర్ రెడ్డి గారు? సార్ కొమ్మినేని గారు నమస్తే అండి. మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉందంటే సార్, రాష్ట్రం బ్రాండ్ ఎలా పోయినా పర్వాలేదు, రాజకీయాలు మాత్రం అవసరం సార్. సార్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముంద్రా పోర్ట్ లో డ్రగ్స్ దొరికితే జగన్ గారికి, ఏపీ ప్రభుత్వానికి అంటగడతారు సార్. అసలు డ్రగ్సే లేకుండా డ్రై ఈస్ట్ వస్తే బ్రెజిల్ కి సంబంధించినటువంటి డ్రగ్స్ మూటాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కి అంటగడతారు సార్. రాష్ట్రాన్ని డ్రగ్స్ మయమైపోయింది అని చెప్పేసి రాష్ట్ర బ్రాండ్ మీద బాధ్యతారాహిత్యంగా నిందలు వేస్తారు సార్. తీరా చూస్తే అవన్నీ అబద్ధాలని తేలిపోద్ది సార్. వైజాగ్ డ్రగ్స్ వచ్చాయి, దాంట్లో సజ్జల గారి కుమారుడి పాత్ర ఉంది, సాయిరెడ్డి గారి పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పేసి నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడారు సార్ ఎన్నికలకు ముందు. కానీ సిబిఐ తేల్చిందేంటి? ఏమీ లేదని తెలిసింది సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పేసి ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 10,000 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు గారికి కనిపించదు సార్. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఏదైతే రైతులు గంజాయి పంటకి, గంజాయి సాగుకు అలవాటు పడ్డారో వాళ్ళకి ఏదైతే ఆల్టర్నేట్ గా పంటలు పండించే విధానం తీసుకురావాలని చెప్పేసి వ్యవసాయ శాఖను అనుబంధం చేసి అక్కడ అనుబంధ పంటలైనటువంటి చాలా పంటలని వేయడం జరిగింది. 100 కేజీలు 1000 కేజీల గంజాయి స్మగిల్ అవుతుంటే పట్టుకొని నిందితులు మొత్తం జైలు వేయడం జరిగింది. ఇది ఎక్కడ జగన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కనిపించదు సార్. సో ఎలా ఉంటుందంటే సార్, గురికింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టుగా సెప్టెంబర్ 2, 2018 సార్ హిందూ పత్రికలో పెద్ద ఆర్టికల్ వచ్చింది సార్. అదే విధంగా వాళ్ళు ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు సార్. ఏం తీశారంటే ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ బెల్ట్ ఫాస్ట్ బికమింగ్ క్యానాబిస్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఉత్తరాది మన్యం దేశానికి గంజాయి రాజధానిగా కాబోతుంది అని చెప్పేసి సెప్టెంబర్ 2, 2018 సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు సార్. 2017 జూలై 20న డెక్కన్ క్రానికల్ ఇంకోటి వచ్చింది సార్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ ఎ గ్రిప్ ఆఫ్ డ్రగ్ టైప్ డెత్స్ కథనం వచ్చింది సార్. ఇది కాకుండా సార్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా కథనం వచ్చింది సార్ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా. గ్రీన్ రూట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు కేరళ వయా తమిళనాడు, గంజాయి గురించి సార్. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే సార్. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈనాడులో వచ్చింది సార్ ఒక ఆర్టికల్. ఈనాడులో ఆర్టికల్ కాదు సార్, డైరెక్ట్ గా వాళ్ళు ఒక ఏదైతే ఒక యూట్యూబ్ లోనే ఒక వీడియో ఉంది సార్. 2000 కేజీలు గంజాయి సీజ్డ్ ఎట్ ఆంధ్ర ఒడిస్సా బోర్డర్. అదేవిధంగా సార్ గంజా స్మగ్లింగ్ 6,500 కేజీలు, ₹1 కోటి వర్త్ అయినటువంటి గంజాయి. ఈ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. గంజా సీజ్డ్ వర్త్ 1.5 crores ఇన్ విజయనగరం. రైట్. మరి ఏడాది కాలంలో కూడా మొన్న కూడా కొన్ని ₹1 కోటి, 2 కోట్లతో పట్టుబడినట్టు ఎక్కడో వార్త కూడా వచ్చింది కదా. జరుగుతూ ఉంటాయి, కొన్ని పట్టుకుంటూ ఉండాలి. కానీ రాజకీయంగా మాట్లాడడం సమంజసనీయమా, సమర్థనీయమా ఇటువంటి సామాజిక సమస్యల మీద అనేది కదా ఇక్కడ పాయింట్. చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్ మీద దాడికి దీనికి సంబంధం పెట్టడం ఏంటి, అట్లాగే తెనాలి ఘటనకి దీనికి సంబంధం పెట్టడం ఏంటి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ రకంగా ఆయన డీల్ చేస్తున్నారనేది ఇక్కడ పాయింట్ సార్. ఇక్కడ ఇది ఒక కథనం చూడండి సార్, ఆంధ్రప్రభలో వచ్చింది సార్. ఎప్పుడు వచ్చిందంటే మార్చి 2వ తారీఖు 2020 సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన ఏడాది తర్వాత సార్ ఏమని వచ్చిందంటే గంజాయి బ్యాచ్ తో గడగడలాడుతున్న పెనమలూరులోనా సార్ చూడండి, విజయవాడ హార్ట్ ఒక రకంగా విజయవాడ హార్ట్ గంజాయి బ్యాచ్ తో గడగడలాడుతున్న పెనమలూరు. మరి ఈయన గంజాయిని ఉక్కుపాదంతో నొక్కైనా, తొక్కుకుంటూ పోయాయనా, సహించనాయనా ఈయన ఏం చేస్తున్నాడు సార్? కాదేది చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలకు అనర్హం సార్. రైట్. జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగే రైతుల్ని గంజాయి బ్యాచ్ అంటాడు, యువకుల్ని గంజాయి బ్యాచ్ అంటాడు, మహిళల్ని గంజాయి బ్యాచ్ అంటాడు, వృద్ధుల్ని గంజాయి బ్యాచ్ అంటారు. ఏ గంజాయి నిర్మూలన సార్? గంజాయి సమస్య ఈనాటిది కాదు సార్, అది ఒక సామాజిక సమస్య. అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్నటువంటి సమస్య. కానీ ఏ రాష్ట్రంలోనూ దీన్ని అన్ని పార్టీల రాజకీయ నాయకులు దాన్ని ఒక సామాజిక సమస్యగా తీసుకుంటారు తప్పిస్తే
దాన్ని రాజకీయ దృక్కోణంలో ఎవరు చూడరు సార్. దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మాత్రమే దీన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుతా ఉన్నారు సార్ గంజాయి అనేది. ఓకే, ఇప్పుడు తాజాగా మొన్నటిదాకానేమో లిక్కర్ కేసులు 5 దొరికిపోయిన అన్నారు. ఇప్పుడు నిజాలు కావాల్సిన మళ్ళీ నార్కో టెస్ట్ అని వెళ్తారట. కథనం రాస్తున్నారు సార్. ఆ పత్రికలు ఎలా తయారంటే సార్, మరి ఏమైంది సార్ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ? అదే 100 కేజీల 1000 కేజీల బంగారు కడ్డీలు ఏమైనాయి? బాలాజీ గోవిందప్ప గారు కారులో ఒకేసారి 50 కోట్ల రూపాయల డబ్బులు, అంటే టన్ను ఒక కారులో వేసుకొని పోయిన డబ్బులన్నీ ఏమైనాయి? సొల్ల కంపెనీల నుంచి ఏదైతే విదేశాలకు తరలిపోయిన డబ్బు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు నార్కో టెస్ట్లు ఏంది? సో ఏమీ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఇమేజ్ ఏదైతే షేమ్ చేయాలి అన్న ఒక దురుద్దేశంలో పనిచేస్తా ఉన్నారు తప్పిస్తే రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంగా పారదర్శకంగా మాత్రం పాలన జరగట్లేదు సార్. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు. ప్రధానంగా డ్రగ్స్ సంబంధించి చంద్రబాబు గారి స్పీచ్కి రేవంత్ రెడ్డి గారికి ఉన్న స్పీచ్కి ఉన్న తేడాని చెప్పడం కోసం దీన్ని వారితో మాట్లాడించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారేమో రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక సామాజిక సమస్యగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారేమో దురదృష్టవశాత్తు అంత సీనియర్ నాయకుడు అయినటువంటి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అచ్చంగా రాజకీయాలు, డ్రగ్స్ విషయంలో కూడా రాజకీయాలు చేయటం, రాజకీయాలు మాట్లాడటం సమర్థనీయమా అన్నదే ఇక్కడ బాధాకరమైన అంశం. మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, నిన్న డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి గారు చేసిన స్పీచ్ ఏ రకంగా ఉంది? ఆ తెలంగాణలో డ్రగ్స్ పరిస్థితి ఏ రకంగా ఉంది సార్? ఒకసారి రేవంత్ రెడ్డి గారు బయట చూద్దాం. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఏ కళాశాల, ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. ఒకనాడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన. రైట్, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణలో డ్రగ్స్ పరిస్థితి, ఈ ఓవరాల్గా ఈ సిచ్యువేషను, గంజాయి ఇప్పుడు దేశమంతా ఉంది, పంజాబ్, గుజరాత్ ఇటువంటి చోట్ల కూడా ఉన్నాయి. సరే, ఆంధ్రలో మీ పార్ట్నర్ ఏమో అట్లా మాట్లాడతారు, కానీ రేవంత్ రెడ్డి గారు పద్ధతిగానే మాట్లాడినట్టు అనుకోవచ్చా? ఓవరాల్గా తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? ముందు మిత్రులందరికీ నమస్కారం సార్, మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. అంటే ఈ డ్రగ్స్ పర్టికులర్ గా నార్కోటిక్స్ అనేటువంటి విషయంలో నాకు గుర్తు వచ్చింది సార్. నాకు ఇప్పుడే గుర్తు చేసుకుంటాం, మీరు అడిగారు సబ్జెక్ట్ మొదలైంది కాబట్టి. నిన్న 86, 87, 88లో సార్ ఉస్మానియాలో PhD చేస్తున్నప్పుడు సోషియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మా మిత్రుడు నేను కలిసి ఒక ఆర్టికల్ రాశాం సార్. అంటే ఆల్మోస్ట్ 40-38 సంవత్సరాల క్రితం సార్. అంటే స్కూల్స్ లో కాలేజెస్ లో ఇంపాక్ట్ ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ అని. అప్పుడు ఇప్పుడు ఇంకా చాలా స్కూల్స్ వచ్చినాయి. 35 ఏళ్ల కింద ఓన్లీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇట్లాంటి ఒక 3-4 ఒక 10 స్కూల్సే ఉండేది. ఈ రిచ్ క్లాస్ ఉన్నటువంటి, రిచ్ సమాజం ఉన్నటువంటి చదివేటువంటి స్కూల్ తీస్తే సార్ సిగ్నిఫికెంట్, దాంట్లో Chi-square వాల్యూ అని తీస్తారు సార్ సోషియాలజీలో. అంటే ఎంత సిగ్నిఫికెంట్ గా ఉందా లేదా అసలు అంటే అప్పుడు కూడా సిగ్నిఫికెంట్ గా ఉందనే బయటకు వచ్చింది సార్. 38 ఏళ్ల కింద సార్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, గుర్తు చేసుకొని చెప్తున్నా సార్. మాకు ఆర్టికల్ పబ్లిష్డ్ ఆర్టికల్ సార్ అది. అవును, కరెక్టే. మేము కూడా అప్పట్లో వార్తలు చదివాను, రాశాం కూడా. కొన్ని జిల్లాల్లో ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా కొన్ని జిల్లాల్లో గంజాయి బెటర్ ఫార్మ్, అంటే ఆదాయం ఎక్కువగా వచ్చే ఆదాయంగా కొంతమంది పండిస్తూ ఉన్నారని కూడా పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి ఆ రోజుల్లో. ఇది నేను పెద్దవాళ్ళు పిల్లలు ఎట్లా ఉంటారనే దాని మీద స్టడీ సార్ అప్పుడు చేసింది నేను. అంటే దాని సిగ్నిఫికెంట్ గా ఉందనేది మాకు ఫైనల్ గా సోషాలజీ మా నాన్న చెప్పారు సార్. వారి దీంట్లో గైడెన్స్ చేశాం సార్. అది ఎందుకు చెప్తున్నా అంటే సార్, అప్పుడు వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటికి కూడా సార్ గంజాయి పండించినటువంటి పంట పొలాలను ధ్వంసం చేసినటువంటి DRS వాళ్ళు, ధ్వంసం చేసిన పోలీసులు, ధ్వంసం చేసినటువంటి నార్కోటిక్స్, లేదా ధ్వంసం చేసిన ఇవన్నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం సార్. అవి ఇప్పుడు పంటల కాడికి పోతున్నారో లేదో కానీ ఇప్పుడు కార్లలో, లారీలలో దొరుకుతున్నారు సార్. దీనికి సమాజంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సార్ ఉపన్యాసాలతోని లేకపోతే ఇంకో దాంతో జరగదు సార్. మనం ఎనీ నార్కోటిక్ డ్రగ్ తాగే వాళ్ళను లేదా ఎనీ నార్కోటిక్ డ్రగ్ తీసుకునే వాళ్ళను సమాజం వెలివేసేటువంటి రోజు వచ్చేదాకా సార్ ఎన్ని ఉపన్యాసాలు ఈగలు వస్తుందా ఇంకోటి వస్తా నేను దాంట్లో ఇన్సిగ్నిఫికెంట్ సార్. వాటి వల్ల ప్రయోజనం కూడా లేదు సార్. నేను కూడా చూసిన చాలా హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి చాలా కంపెనీస్ లో సార్
ఈ నార్కోటిక్స్ మాండ్రక్స్ లేదా ఇంకో టాబ్లెట్ ఆల్ప్రోజోలం మీకు తయారు చేస్తుంది సార్. ఆల్ప్రోజోలం ఎందుకు, ఆల్ప్రోజోలం ఇస్ ఆల్సో సైకోట్రాఫిక్ డ్రగ్ సార్. అది నార్కోటిక్ డ్రగ్ రాకపోయినా ప్రీ నార్కోటిక్ ముందు ఉండేటువంటి సైకోట్రాఫిక్ డ్రగ్ అంటారు. అది కూడా మా మెదడు మీద ఉపయోగిస్తుంది. ఆ ఆల్ప్రోజోలం ఇప్పుడు కూడా పట్టుకుంటున్నారు సార్. ఆ ఆల్ప్రోజోలం కళ్ళులో కలుపుతున్నారు సార్. కళ్ళు అనేది హైదరాబాద్ లో అంటే 90% అసహజమైన కళ్ళే సార్. 90% దాంట్లో అల్ప్రోజోలం అంటే చాలా చీప్ డ్రగ్ సార్. చీప్ కెమికల్. దాంట్లో 0.25 mg నిద్ర అవడానికి మెంటల్ గా సప్రెస్ చేసుకోవడానికి 0.25 mg అనేటువంటిది చాలా ఎక్కువ క్వాంటిటీ సార్. 1 mg అనేది హైయెస్ట్ క్వాంటిటీ వాడేది సార్. ఒక mg సార్. 0.25 mg వాడేంత అంటే ఇక మీరు పెద్ద 10,000 లీటర్లు ఒక కేజీ వేస్తే సరిపోతుంది సార్. అదంతా చీప్ డ్రగ్ కూడా, పెద్ద కాస్ట్ కూడా కాదు. అటువంటిది ఈ రోజు హైదరాబాద్ లో కళ్ళు ఎట్లా వస్తుంది, కళ్ళు కరెక్ట్ గా వస్తుందా, నిజంగా కళ్ళు గీసినప్పటి నుంచి కదా కరెక్ట్ గా వస్తుందా, ఇవన్నీ చూసుకోకుండా మనం ఒక ఉపన్యాసాల ద్వారా నార్కోటిక్స్ డ్రగ్స్ యొక్క అంటే వాటి యొక్క అవైలబిలిటీను, వాటి యొక్క పెరుగుదలను ఆపుతాం అనుకుంటే నా దృష్టిలో అయితే కాదు సార్. అందరం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం ఇచ్చినా, నేను ఇచ్చినా, మనం ఎవరం మాట్లాడుకున్నా ఆ డ్రగ్స్ వాడిన వాళ్ళను సమాజం వెలివేసే పరిస్థితి రావాలి సార్. వెలివేసి వీరిని అంటే చీడప్పుడు లాగా చూసే పరిస్థితి వచ్చినప్పుడు తప్పిస్తే డ్రగ్స్ అనేటువంటిది సమాజంలో మారదు, ఇంకా పెరుగుతుంది సార్. ఇప్పుడు ఆ మధ్యలో కూడా మనం మీకు చూసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో సినిమా యాక్టర్లు అందరినీ ఒక 10 రోజులు తీసుకొచ్చి మా బీజేపీ ఆఫీస్ ముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 10 రోజులు నార్కోటిక్ ట్రస్ట్ చేసినారు. ఏమైంది సార్ రిజల్ట్? అల్టిమేట్ రిజల్ట్ వాడిన వాళ్ళను మూలాలు ఎతకడం అనేది ఇంపార్టెంట్. అంటే వీళ్ళకి డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మూలాలను దొరకబట్టేటువంటి పరిస్థితి సిస్టమ్ లో చేయాల్సిందే సార్. మూలాలు ఇప్పుడు నేను ఎవరు డ్రగ్ వాడినప్పుడు నాకు నేనే చెప్పుడు సార్, నేను డ్రగ్ వాడినా దొరికితే ప్రభుత్వం ఒక టెస్ట్ లో, గవర్నమెంట్ వాళ్ళ ఏజెన్సీ టెస్ట్ లో నాకు ఎక్కడి నుంచి నా సోర్స్ ఏంది అనేది దొరకబట్టి ఆ సోర్స్ ను కిల్ చేయడం, ఆ సోర్స్ ను అంటే మూలంగా నాశనం చేయడం అనేది చేయకపోతే ఇది వస్తూనే ఉంది, పోతూనే ఉంది. ఇదేమో ఇంటర్నల్ విషయం సార్, ఇది గంజాయి అనేది. రెండో ఏంటంటే సార్, అన్నిటికంటే ఎక్కువ మనకి బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ లేకపోతే ఇంకా బార్డర్ కంట్రీస్, సముద్రం ద్వారా కూడా సముద్రానికి వచ్చేటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్ద కేంద్రం అంటారు. అవన్నీ కూడా సార్ దాంట్లో ఏంటంటే సార్, ఇక్కడ ఉండేటువంటి తీవ్రవాదులకు అది ఆదాయం సార్. ఇప్పుడు పంజాబ్ లో తీవ్రవాదులకు ఆదాయం ఏంటంటే డ్రగ్సే సార్. ఆ డ్రగ్స్ అక్రమ మార్గంలో వస్తాయి, వాళ్ళు వేల కోట్ల రూపాయలు తీవ్రవాదానికి కన్వర్ట్ అవుతున్నాయి సార్. కాబట్టి ఇది జాతీయ సమస్య, దేశ సమస్య. ఇది ఒక గంజాయి అనేది తీసుకునే వాళ్ళ వ్యక్తుల సమస్య కాదు సార్, దేశ సమస్య కూడా. అంతర్జాతీయ సమస్య కూడా. మెక్సికో ఇటువంటి చోట్ల ఎన్ని రకాల డ్రగ్ కార్టెల్స్ అని అవి చాలా వార్తలు వస్తూ ఉంటాయి కదా. అందుకోసం తీవ్రవాదాన్ని అరికట్టాలంటే డ్రగ్స్ అరికట్టాల్సిందే సార్. అదొక పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సార్ వాళ్ళకి. అందుకోసం రేవంత్ రెడ్డి గారు వేరే అంశాల మీద కూడా చాలా అంశాలు చూడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను, చర్యల ద్వారా చూడాలి. రైట్, ఓకే. రియాజ్ గారు చెప్పండి, ఏమిటి నిన్న ఏదైనా ఈ విషయంలో రాజకీయం లేకుండా చంద్రబాబు గారు అంత సీనియర్ నాయకుడు రాజకీయాలు మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు రాజకీయం లేకుండా ఒక సామాజిక సమస్యగానే చూడటాన్ని మాత్రం నేనైతే అభినందిస్తా. ధన్యవాదాలండి. వాస్తవంగా అంటే మత్తు పదార్థాలు అవి ఏ రూపంలో ఉన్నా, గంజాయి రూపంలో ఉన్నా, డ్రగ్స్ రూపంలో ఉన్నా, ఇంకేదైనా నార్కోటిక్కి సంబంధించిన అంశాలు ఏవైనా కూడా అవి క్యాన్సర్ లాగా ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మొత్తం శరీరాన్ని అంతా తినే అవకాశం ఉంటుంది. ఒకటి మత్తు పదార్థాల వాడకాన్ని ఎవరు ఆరంభించినా కూడా సమాజాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఈ మత్తు పదార్థాల వాడకంతో దేశాలు సర్వనాశనం అయిపోయినాయి, వ్యవస్థలు కూలిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చాలా క్లియర్ చెప్పాము. అదేంటంటే డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మించాలనుకున్నాం. ఆ నేపథ్యంలోనే మేము చేస్తున్న కృషికి వెరీ రీసెంట్గా అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. సిపి ఆనంద్ గారు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి దాన్ని స్వీకరించారు. ఇక్కడ అంశం ఏంటంటే, సరే బేసికల్గా డ్రగ్స్ సంబంధించిన అలవాట్లను కింది స్థాయిలో అవగాహన లేకుండా చేసినప్పుడు వాళ్ళను రకరకాల రూపాల్లో వాళ్ళను మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ లాంటి సమాజంలో, హైదరాబాద్ లాంటి ఉన్నతమైన నగరాల్లో సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్న సందర్భాలు కూడా మనకు చాలా సందర్భాలు. సెలబ్రిటీస్ తీసుకున్నప్పుడు ఏమైందంటే, అది సెలబ్రేట్ అనగానే వాడికి అవతలవాడికి ఆరాధన భావం ఉంటుంది కాబట్టి వాడు వీడిని చూసి అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా అనేక రకాలైన రుగ్మతల్ని సెలబ్రేట్ రూపంలో బేసికల్గా వాళ్ళకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఫిలిం యాక్టర్స్ని, అట్లాగే కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలని, లేదా సమాజంలో ఉన్నతమైన విలువలతో కూడుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి సమాజానికి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా సందేశాల వరకే పరిమితం కాకుండా పోలీస్ శాఖను కూడా ఎక్కడెక్కడ అప్రమత్తం చేశారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అనే నినాదాన్ని మేము ఒక ఉద్యమంగా తీసుకున్నాం. కాబట్టి ఈరోజు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత అనుకోకండి, యాజమాన్యాల బాధ్యత అని కూడా విషయం చెప్పాం. పబ్లిక్ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలలో కానీ, మిగతా ఏ పబ్లిక్ రంగ సంస్థల్లో కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ
డ్రగ్స్ వాడితే కేవలం వాడిన వాడి మీద కేసు లేదా సప్లై చేసిన వాడి మీద కేసే కాదు, దానికి వాడడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి దాన్ని నిఘా పెట్టకుండా ఉండే యజమాన్యాలు కూడా బాధ్యత వహించాలని చెప్పాం. కాబట్టి దీన్ని రాజకీయ పార్టీల కోణంలో దీన్ని మాట్లాడట్లేదు, ఇది సమాజం యొక్క బాధ్యత అంటున్నాను. ఎందుకోసం అంటే రాజకీయ పార్టీకి పరిమితులు ఉంటాయి సార్, కానీ సివిల్ సొసైటీ విశాలంగా ఉంటుంది రాజకీయ పార్టీల కన్నా. అంటే సివిల్ సొసైటీని అడ్రస్ చేయకుండా, సివిల్ సొసైటీలో ఇట్లాంటి సందేశాన్ని మనం ఇంజెక్ట్ చేయకుండా సమాజాన్ని సంస్కరించడం సాధ్యం కాదు. కాబట్టి నిన్న మీరు చూస్తే మా పార్టీ నాయకులు ఎవరు లేరు, ప్రధానంగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, యూత్ మీద ఎక్కువ ప్రభావం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాం. ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణ ఏదైతుందో అనేక రంగాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది. రేపు డ్రగ్స్ రహిత తెలంగాణ భారతదేశానికి అది ప్రపంచంలో చాలా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాం. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు. ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, సాక్షి ప్రేక్షకులు నమస్కారాలు. సార్, అంటే డ్రగ్స్ అనేది మనం మాట్లాడుతూనే ఉన్నాం. మీరు సీరియస్ జర్నలిస్టు, దాదాపు 4 దశాబ్దాలుగా మీరు జర్నలిజంలో ఉన్నారు. ఇది ప్రభుత్వము ఒక సామాజిక ఉద్యమం లాగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే యూత్ అట్రాక్ట్ అవుతుంది. ఇంతకుముందు అన్నగారు చాలా మంచి విషయం చెప్పారు. ఎవరైతే సెలబ్రిటీలు వాడుతున్నారో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే 2 జరగాలి సార్, ఒకవైపు అవేర్నెస్ జరగాలి, అదేవిధంగా వైపు చట్టం పనిచేయాలి. సో అవేర్నెస్ ఎక్కడ జరగాలి సార్? యూత్లోని, ఇక్కడ కాదు, ఎట్ ద సేమ్ టైం గ్రామాలలో కూడా జరగాలి. ఎందుకంటే రైతులు దీన్ని ఆశగా పండిస్తున్నారు. మీరు ఇంతకుముందు అన్నారు డబ్బులు వస్తాయని, అంతేకాదు సార్, నష్టాలు పోయిన రైతు ఇంత ఎక్కువ వేసుకుంటే డబ్బులు వస్తాయి ఎక్కువ ఆశ చూపి ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో, సో అంటే గ్రామం నుంచి, అంటే రైతు నుంచి ఈ పంటను వేస్తే ఈ దేశానికి ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం, మన బిడ్డలే తాగుతారు. అది హైదరాబాద్లో ఉన్న బిడ్డలు కావచ్చు, ఆంధ్రాలో ఉన్న బిడ్డలు కావచ్చు, ఎక్కడ ఉన్న బిడ్డలు తాగుతారు. దీన్ని మనం వేయడం వల్ల ప్రమాదాన్ని చూపిస్తామని రైతులకు చెప్పగలగాలి. ఎందుకంటే రైతులను కనుక మనం అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళ అవేర్నెస్ తీసుకురాగలిగితే మొత్తానికి ఆగిపోతుంది సార్, తగ్గుతుంది. రెండో విషయం ఏంది, ఇంతకుముందు అన్నగారు అన్నట్టు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది, ఇతర దేశాల నుంచి వచ్చింది, అది పోలీసు కస్టడీ చేయాలి, పోలీసులు నిర్బంధించి దాన్ని పట్టుకోగలగాలి. మూడోది ఏంది, అవేర్నెస్ తీసుకురావాలి. దానివల్ల ఏం ప్రమాదం జరుగుతుంది, ఏమి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒకటి చేస్తే సార్, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే లేదంటే లైసెన్స్ దొరికితే ఆ పిల్లగానే తల్లిదండ్రులను పట్టుకొస్తేనే బండిస్తారు. పోయిన తర్వాత ఒక వీడియో వేస్తారు సార్, ఒక 20 నిమిషాలు ఉంటాయి. అంటే ఆ క్లాసు వీడియో వల్ల ఏమైందంటే ఇంప్రెస్ అవుతారు, కొంత పిల్లలు ఇంప్రెస్ అవుతారు, తల్లిదండ్రులు బాధపడతారు, ఆ వస్తున్న రియలైజ్ అవుతారు. అంటే అట్లా అవేర్నెస్ తీసుకొస్తే తప్ప ఇది పోదు. ఏదో మనం మాట్లాడతాము, ఇది జరుగుతుంది, చట్టాలను తీసుకొస్తాం అంటే దశల వారీగా, ఒకవైపు రైతుల దగ్గర అవేర్నెస్, మరోవైపు దగ్గర సామాజిక కారులతోని, ఓ విధంగా ప్రభుత్వము 100% కట్టడి చేయాలి. మెయిన్ ఎవరు వాడుతున్నారు సార్? యువత వాడుతుంది. యువతనే అట్రాక్ట్ అవుతుంది జనరల్గా, సిగరెట్లకు కానీ, డ్రగ్స్కి కానీ, గంజాయి కానీ. వాళ్ళను కాలేజీలలో మనం సెమినార్స్ కండక్ట్ చేసే ఒక ప్రోగ్రామ్ పెట్టగలగాలి. అది నిరంతరం జరుగుతూనే, ఏదైనా సరే మనం ఎయిడ్స్ మీద ఒక పోరాటం చేసినాం, ఒక 10-15 ఏళ్ళు చేస్తే అది ఈరోజు డ్రగ్ వచ్చింది, తగ్గిపోయి. అది ఎట్లయింది సార్? అది సామాజిక బాధ్యతగా తీసుకున్నప్పుడే తగ్గింది. అది అంతేగా సార్, సామాజిక బాధ్యత తీసుకోలేకపోతే తగ్గదు. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ప్రమాదం, మన బిడ్డలకు ప్రమాదం అని తల్లిదండ్రులు రోడ్ల మీద రావాలి, మన బిడ్డలకు ప్రమాదం అని బాధ్యత గల సివిల్ సొసైటీలు రోడ్ల మీద రావాలి. ఇది అందరూ వచ్చినప్పుడే ఇది అవుతుంది. ఎన్ని చట్టాలు చేసినా సార్ మనకు సోయి లేకపోతే మనం అది చేయలేం. కాబట్టి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా, మేము పరిపాలించినా, మీరు పరిపాలించినా, రేపు ఇంకొకరు పరిపాలించినా కూడా దీన్ని రాజకీయం, ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడకుండా సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మంచిగా సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడితే బాగుండేది. సామాజిక ఇష్యూను కూడా పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఒప్పుకోరు సార్. ఏది ఏ ఇష్యూను ఏది మాట్లాడాలో ఆ ఇష్యూ మాట్లాడితేనే సమాజం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా సార్, ఎలక్షన్లు అయిపోయి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, మంచి మ్యాండేట్గా ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, వాళ్ళు పరిపాలించారు సార్, మంచిగా గంభీరంగా అద్భుతంగా పరిపాలించి మెచ్చుకోవాలి. కానీ దాన్ని కూడా ఒక పాలిటిక్స్ చూస్తే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సార్? యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇష్యూగా మాట్లాడాలి, ఇష్యూకు సహకరించమని చెప్పాలి. రియాజ్ గారు చెప్పండి, డేంజర్ జోన్ లో జోరాలా మీరు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఒక వార్త, అట్లాగే 1200-1400 కోట్లు కట్టకపోతే ఎన్పిఏ కింద డిక్లేర్ చేయబోతున్నారని వార్త. దీని మీద మీ కామెంట్. చెప్పండి సార్. ఇప్పుడు డ్రగ్స్ కంటే ముందు ఆల్కహాల్ కూడా అంత సీరియస్ కాదు, కానీ అంతకంటే కొంత సీరియస్ సార్. ఈ రోజు కూడా హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ లిక్కర్ కన్జ్యూమింగ్ సిటీ, అత్యధిక ఆల్కహాల్ తీసుకుంటున్నటువంటి నగరంగా పేరు పొందింది సార్. దీన్ని ముందు ఇక్కడ నుంచి మొదలు కావాలి సార్. ఆల్కహాల్ ఎంత తగ్గించగలుగుతాం, దాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూడాలి సార్. తర్వాత వచ్చేది నార్కోటిక్ డ్రగ్స్ సార్. కాబట్టి ఆల్కహాల్ లో తగ్గించడానికి పబ్బులు వీటిలో కేంద్రాలుగా మారుతున్నాయి అంటున్నారు కదా. పబ్బులు, బార్లు, లేకపోతే వైన్ షాపులు, వీటిని తగ్గించి డిస్కరేజ్ చేసి ఆల్కహాల్ డిస్కరేజ్ చేయడం. నిన్న ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ టొబాకో డే వస్తే
మనం ఏదో టొబాకో కార్యక్రమం చేస్తాం. కానీ కాబట్టి నా మీరు సజెషన్ ఏంటంటే ముందు చెప్పడం బాగానే ఉంది ఆల్కహాల్ కానీ ఆచరణలో అది అంత తేలిగ్గా అయ్యే పని కాదేమో, ఎందుకంటే అన్ని రకాల స్కీములు ప్రభుత్వం ఆల్కహాల్ ఎంత తగ్గించగలిగితే, ఎంత డిస్కరేజ్ చేయగలిగితే రాబోయే రోజుల్లో డ్రగ్స్ విషయంలో కొంత మెరుగైన వాతావరణం వస్తుందని మాత్రం నా అభిప్రాయం. రైట్. జోరాల డేంజర్ జోన్ లో పడిందంటూ వార్తలు వచ్చాయి. ఆ రోప్ గేట్ రోప్ ఏదో తెగిపోయిందట, కేసీఆర్ మరి జాగ్రత్త తీసుకుంటున్నారు. మీరు 2 విషయాలు ప్రస్తావించారు. ఒకటి జూరాల, అట్లాగే మిగతా ప్రాజెక్టులో ఒక అంశం అయితే కాళేశ్వరాన్ని ఇంకో అంశంగా తీసుకున్నారు. దానికి సంబంధించిన కిస్తీలు కట్టట్లేదు. అవును, తెలంగాణలో కిస్తీలు అంటాం మేము, అదే వాయిదాలు కిస్తీలు అంటాం సార్. 2 వేరు విషయాలు. మొదటి అంశం ఏదైతుందో అది అంటే తెలంగాణలో కురిసిన వర్షాల కన్నా ఎగువన ఎక్కువ వర్షాలు కురిశాయి, వరదలు వచ్చాయి, సంతోషకరమే. ఆ వరదలను మనం పంట పొలాలకు అందించినప్పుడు, తాగునీరుకు మళ్లించినప్పుడు సస్యమలంగా రాస్తూ ఉండే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో చాలా కాలం నిర్మించబడే ప్రాజెక్టులు, వాటిలో ఏమైనా మైనర్ రిపేర్లు ఉంటే ప్రభుత్వం చేసిన సిద్ధంగా ఉంది. నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు అనేది ప్రధానంగా మీరు బేసికల్గా ఒక పత్రికలో ఉన్న వార్తను నేను రెగ్యులర్గా అన్ని పత్రికలు చదువుతాను, అన్ని చాలా చూస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నది క్లియర్గా. ఇక కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు చాలా క్లియర్గా అది పూర్తిగా ఒక పజిల్తో కూడుకున్న ప్రాజెక్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే దాని నిర్మాణమే తప్పనేది మా అభిప్రాయం. ఎక్కడో తొమ్మిడిహట్టి వద్ద ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే తొమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారో 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును తీసుకొచ్చి 1,50,000 చేసి గుదిబండ్లాగా తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతం మొత్తం కూడా ఆ భూపొరల మీద నిర్మించబడే ప్రాజెక్టు, అంతా బుగ్గుగండ్లకు సంబంధించిన ఏరియా. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న ఏరియా తప్పు, ప్రాజెక్టు డిజైన్ తప్పు, అట్లాగే ఆ ప్రాజెక్టు డిజైన్ ఒప్పించి కట్టించిన అంటే ఇప్పుడు సందర్భం అది కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ తప్ప ఒప్ప అనేది మీకు కమిషన్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు 1,400 కోట్లు కట్టాలంటే 2 రోజులు కడతారా కట్టరా? ఆ విషయానికి వస్తాను. ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లను మేము చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాలు ఏంటంటే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన వ్యయం ఎవరు భరించాలనేది కూడా ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఏ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అవుతున్నాయో ఈరోజు చేతులు ఎత్తినాయి. ఇక్కడ నిర్వహణ గురించి కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ కట్టాలా అక్కర్లేదా? కంప్లీట్ చేయండి. మనం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఏమంటున్నానంటే మేము ఎక్కడ కూడా కిస్తీలు కట్టడానికి మేము వ్యతిరేకించట్లేదు, కానీ కిస్తీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చి అనవసరంగా ఎక్కడి నుంచి అయితే పెట్టుబడుల రూపంలో డబ్బులను సమకూర్చారో వాటి మీద కూడా మాకు అభ్యంతరాలు ఉన్నాయి. వాటి మీద కూడా విచారణ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒక క్లారిటీ లేకుండా గుడ్డిగా ప్రజలు రక్తం చెమటతో సంపాదించిన సొమ్ము ఏదైతుందో, పన్ను రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సొమ్ము ఏదైతుందో దాని అప్పనంగా వేరే వాళ్ళకి ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. మీరు ప్రాజెక్టు పెట్టుబడి సమకూర్చే దాని మూలాలను తేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేసే పరిస్థితి లేదు. ఆ గవర్నమెంట్కి మరి ఏమొచ్చిందో తెలియదు. కాళేశ్వరం కులేశ్వరంగా మారిపోయింది, కమిషన్ల ప్రాజెక్ట్ అనే విషయం బయటకు వచ్చింది. కాబట్టి వాళ్ళు దానికి మిత్తిలు కడతారు, ప్రతిఫలం మేము అనుకోవట్లేదు. కాబట్టి దాని మీద సమగ్రమైన దర్యాప్తు లెటర్ రాస్తాం. లీగల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మా చర్యలు మేము తీసుకుంటాం. కానీ దాని మీద కూడా విచారణ జరగాలి, పెట్టుబడుల సమీకరణ మీద విచారణ జరగాలి. రియాజ్ అన్న ఇట్లా మాట్లాడడం నాకు కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే తుమ్మిడిఎట్టి కాడ పర్మిషన్లు రాక, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో పర్మిషన్ రాక అక్కడ నీళ్ళ లభ్యత లేదని సిడబ్ల్యూసి, వ్యాప్కోపు ఇదన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చి తుమ్మిడిఎట్టి కాడ నేను ఆ ప్రాంతం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఇష్యూ అది కాదు, నేను చెప్తా సార్. నేను ఆ ప్రాంతం ఆడికి వస్తా సార్. అలా లేకుండా తుమ్మిడిగట్టు కాడ ఇక్కడ కాళేశ్వరం కాడ అన్న సార్, తుమ్మిడిఎట్టి కాడ నుంచి ఎల్లంపల్లికి రావాలంటే సార్ అంతా అండర్ మైన్సే సార్. బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణపూరు మొత్తం అండర్. ఆడ కూడా 2 లిఫ్ట్లు కాదు సార్. మైలారం దగ్గర, గొల్లపల్లి దగ్గర 1 లిఫ్ట్ కట్టాలి, మందమరి దగ్గర 1 లిఫ్ట్ కట్టాలి. 2 లిఫ్ట్లు అయితేనే ఎల్లంపల్లి పడతాయి. ఆడ నీళ్లు లేవు. కిందికి వచ్చిన తర్వాత నీటి లభ్యత ఉందని కట్టాం. ఆడ ఏమైంది సార్, 2 పిల్లర్లు, ఒక్క మేడిగడ్డ 3,500 కోట్ల ప్రాజెక్ట్, అదే బ్యారేజీ. ఆ బ్యారేజీలో 2 పిల్లర్లు కూలితే మీరు ఆగమాగమాట ఒక్కటి సార్ సింపుల్ లెక్క చెప్తా సార్. మీరు 14 వరకు మీరే ఉన్నారు కదా సార్. మీరు ఉన్నప్పుడు ఎంత సార్ పంట? 64 లక్షల మెట్రిక్ టన్నులు సార్. మేము 10 ఏళ్ళు పరిపాలించినాక 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండించి 24 గంటల కరెంట్ ఇచ్చినాం కదా సార్. మీరు చూసారు కదా సార్. ఇప్పుడు ఇదంతా చెప్పకుండా మీరు వచ్చిన తర్వాత ఏమైంది సార్? ఎస్ఎల్బీసీ ఏమైంది సార్?
ఆడ శ్రీశైలం లోపల పడ్డది, ఆ మిషన్ రాదు, బయటికి పోదు, పట్టేది పంప. నేనేమంటున్నా, ఉన్న ప్రాజెక్టులను మీరు మెయింటెనెన్స్ చేయట్లేదు అంటున్నాం మేము. ఇప్పుడు జూరాల వైరు తెగిపోయింది, పైపు తెగిపోతుంది, పంప్ హౌస్ మునిగిపోతుంది, కూలిపోతుంది. ఇవన్నీ మెయింటెనెన్స్ చేయండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలు నమ్మి మీకు అధికారం ఇచ్చారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు కమిషన్ వేసారు, మేము వెల్కమ్ చేసినాం. మా అధినాయకుడు పోయి మాట్లాడాడు, మీరు కరెంటు మీద కమిషన్ వేసారు. మీ టైంలో సార్ కరెంటు లేదు సార్, మా టైంలో 24 గంటల కరెంటు 3 ఫేజ్ ఇచ్చినాం. ఇది వాస్తవంగా సార్, కరెంటు మీద కమిషన్ వేసారు. ఓకే, మేము వెల్కమ్, కరెంటు కమిషన్ దగ్గర పోయినాం. మీరు ఈ కార్ రేస్ కమిషన్ వేసారు, ఎస్ మేము రెడీ టు కమిషన్ అన్నాం, పోయినాం. మీరు ఏ కమిషన్లు వేసుకున్నా మేము సహకరిస్తున్నాం. ప్రభుత్వం మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమైంది సార్? ఒక్క ప్రశ్న అడుగుతారు పెద్దలు, అన్నంటే నాకు గౌరవం. 6 గ్యారంటీలు రాగానే మేము చట్టబద్ధత చేస్తాం అన్నారు సార్. ఎవరడ్డం వచ్చారు సార్ చట్టబద్ధత చేయడానికి? సార్ నేనేమంటారు సార్, చట్టబద్ధత చేయడానికి ఎవరడ్డం వచ్చారు సార్? ఇప్పటికైనా ఇప్పటికైనా మీకు మంచి అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మ్యాండేటరీకి ఇచ్చారు, మంచిగా పరిపాలించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి అని నేను చెప్పడం కదా సార్, మా అధినాయకుడు చెప్పిండు. ఒకటే అవసరం సార్. చెప్పండి. కమిషన్లు వేసే పరిస్థితి ఏర్పడిందంటే దాల్మే కుచ్ కాలా హై. అరే నిక్లోనా డైవర్షన్ పాలిటిక్స్. 18 నెలలు సార్ నిక్లో బయటకు నిక్లో. చాలా క్లియర్ గా గతంలో పొరపాటు జరిగాయి, సరిదిద్దే ప్రయత్నంలో మేము ఉన్నాం. అదే సందర్భంలో పొరపాట్లకు కారణం ఎవరైతే అన్నారో వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అన్న ఎస్ఎల్బిసి ఏం చేస్తారు అన్న? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ బనకచెర్లది అక్కడ అయ్యేదిగా అవుద్దో లేదో తెలియదు, అసలు అక్కడ అంత అవసరం ఉందా లేదని కొందరు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ మేము అడ్డుకుంటామని ఇక్కడ హడావుడి చేస్తున్నారు. ఎంత పొలిటికల్ గేమ్ గా మార్చారు కదా, లేదా 2 రాష్ట్రాలు మ్యాచ్ ఫిక్సింగ్. ఇంకొక మాట సార్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేము ఇచ్చేసినామని ఆయన తీసుకున్నాడని ఏడ జరగలేదు, ఒక ప్రపోజల్స్ జరిగినాయి. మాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి సార్. ఎందుకోసం అంటే గోదావరిలో 3,000 టీఎంసీల మిగులు జలాల సర్టిఫికేట్ ఎవరిచ్చారో చెప్పండి. కేసీఆర్ గారు ఇచ్చిన విషయం కాదా? కేసీఆర్ గారు ఇచ్చిన విషయం అక్కడ కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్లు వస్తుందో రాదో విషయం గుర్తుపెట్టుకోండి. 81,000 కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు వెచ్చించబోతున్నారు మిగులు జలాలకు. అవి మిగులు జలాలంటే అర్థం ఏంటి? మిగులుతో ఉంటాయి, లేకపోతే లేదు. వాటి మీద 81,000 కోట్ల రూపాయలు సిద్ధపడాలంటే వాళ్ళు చాలా పెద్ద మహత్తరమైన ప్లాన్తో ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరం చంద్రబాబు నాయుడు ఆదర్శంగా మరి ఓవర్ గా ఊహించుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అక్కడ నిన్నే కొందరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మాట్లాడుతూ ఈ బనకచెర్ల మనకెందుకు, దీని వల్ల లాభం వేస్ట్ అని చెప్పారు. మీరేమో ఇంకేముంది దాంతో ప్రమాదం జరిగిపోతే మీరు ఇక్కడ ప్రచారం చేస్తారు. బహుశా కాళేశ్వరం కేసు వారికి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా కనబడతా ఉన్నట్టు. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఈ జూరాల ఎఫెక్ట్ ఏమిటి? 1,400 కోట్లు కట్టకపోతే ఎన్పిఐ కింద డిక్లేర్ చేయబోతున్నాం అని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చెప్పడం ఏంటి? మరోవైపు ఏమో లేని బనకచెర్ల మీద గందరగోళాలు అడావుడి చేయటం, ఎంత పొలిటికల్ గేమ్ గా మార్చారా? ముందు నేను మొన్ననే జూరాల దగ్గర ఉన్నా సార్. అక్కడే జూరాల ప్రాజెక్ట్ మీద నుంచే వచ్చిన సార్. అక్కడ మనం పర్యటనలో, జిల్లా పర్యటనలోనే నేను అప్పుడు చూసినప్పటికీ అంటే ఈసారి ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనరల్ గా జూలై ఆగస్ట్ లో మనకి జూరాల నుండి శ్రీశైలం నీళ్ళు వస్తాయి సార్. జనరల్ గా అంటే మాన్సూన్ ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చింది కాబట్టి కర్ణాటకలో పడ్డ వర్షాలకు మన జూరాల నీళ్ళు వచ్చినాయి. మొన్న కూడా 3 నుంచి జూరాల 50,000 క్యూసెక్స్ వాటర్ వస్తుందంటే ఆల్మోస్ట్ 5 TMC నీళ్లను రోజు వదిలాల్సిన పరిస్థితుంది. అయితే జూరాల విషయంలో కానీ నాగార్జున సాగర్ ఏదైతే పాత ప్రాజెక్టులో వాటి నిర్వహణలో నేను మళ్ళీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వాన్ని అంటలే కానీ గత ప్రభుత్వమే చాలా దుర్మార్గంగా నెగ్లెక్ట్ చేసింది సార్. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో ఎస్ఎల్బిసి కూలిపోయిందని మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక మాట చెప్తాను సార్, రాజశేఖర రెడ్డి గారి కాలంలో ప్రారంభమైన ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఇప్పటిదాకా 10 సంవత్సరాల పాటు తట్టమట్టెత్తలేదు సార్. టీఆర్ఎస్ పాలనలో 10 కిలోమీటర్లు తీసినాం అన్న. మీరు అన్న మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కాదు, మీరు నెత్తి కాదు కత్తి కాదు. ఇడ మీరు మీకు ఏం లేదు, ఇష్టం పార్లమెంట్ సీట్లు గెలిచారా? గెలిచారు కదా 40 ఏళ్లలో గెలిచిండ్రు బాగా. మరి మీరు అన్న మీరు పెద్దలు కొంచెం గౌరవంగా మాట్లాడితే బాగుంటది. కాలేదు నేను సార్ శ్రీశైలం దగ్గర నుంచి 14 కిలోమీటర్ల లోపలికి నేను ట్రాక్ మీదనే సార్, వాళ్ళ అధికారిక ట్రాక్ మీదనే వాళ్ళ లోపల ఒక
రైల్వే ట్రాక్ లాగా ఉంటుంది సార్. దాని మీద వాళ్ళు మట్టి తీసుకొని వస్తారు సార్. లోపల అక్కడ లోపల దాకా పోయినారు సార్. కురిసేసుకొని కూర్చుంటున్న నక్కలగండి ప్రాజెక్ట్ బయటకు వస్తాయి సార్ నీళ్లు. మా దేవరకొండ కాన్స్టిట్యున్సీలోని నక్కలగండి, మా సొంత కాన్స్టిట్యున్సీ దేవరకొండ సార్. నక్కలగండి దగ్గర బయటకు వస్తాయి. నక్కలగండి నుంచి పెళ్లిపాకల నుంచి హైదరాబాద్కి వచ్చే నీళ్లు కూడా అక్కడ నుంచే వస్తాయి సార్. SLBC నుంచి వస్తాయి సార్. నేను 14 కిలోమీటర్ లోపలికి పోయినాను సార్. నేను బయట నుంచి మాట్లాడతలేదు. ఇక్కడ నుంచి మొత్తం ఆ కట్టింగ్ అనేది అంటే శ్రీశైలం నుంచి కట్టింగ్ ఏది ఉందో ఆ మిషన్ రింగ్ దిగిపోయిందని చెప్పి అది క్లోజ్ చేసేసినారు. ఇక్కడ నుంచి నక్కలగడ్డ నుంచి తవ్వే దాంట్లో అప్పుడంతా మట్టి తీసినారు సార్. 600 నా దగ్గర మొత్తం ఫైల్ ఉంది సార్. మొత్తం ఫైల్ నా దగ్గర ఉంది. 600 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. వాళ్ళ రింగు జర్మనీ నుంచి అక్కడ నుంచి తెప్పియాలి, ఆ కట్టింగ్ చేసేది. ఆ తెప్పియలేక మేము తెప్పియలేము సార్ అని మూలకు పడ్డది. మేము కాదు, మా ఎమ్మెల్యేలు పోయినా, కిషన్ రెడ్డి గారు కూడా ఇంకోసారి పోయినారు సార్. అందరం కలిసి పోయినాం సార్. కాబట్టి మీరు SLBC ప్రాజెక్టు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. డిండి ప్రాజెక్ట్ నెగ్లెక్ట్ చేశారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ అన్ని నెగ్లెక్ట్ చేసి మీకు బాగా ఆదాయం తెచ్చిపెట్టే అవసరం లేని కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను మళ్ళీ చెప్తాను సార్. మీ NPAకి వస్తున్నా 10.9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్. ఇండస్ట్రీస్ కూడా 10%, 10.9 తీసుకుంటే కుదరదు సార్. అటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్ అటువంటిది ప్రభుత్వ అప్పులను 6.8, 6.9, 7.1 రాకపోతే మాకు ఎక్కువ సార్ ఇంట్రెస్ట్ లో. అంటే ఆ ఇంట్రెస్ట్ కు పోతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 10.9% వరకు కూడా ఎక్కడ అప్పు పుట్టకపోతే అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వము అంత వడ్డీకి తీసుకోవడం అన్సైంటిఫిక్ సార్. అది తీసుకొని NPA అయిందంటే ఆశ్చర్యం ఏం లేదు సార్. NPA అవుతుంది. అంటే 1400 కోట్లు కట్టలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అనుకోవాలా ఇప్పుడు? అదే కావాలని కట్టట్లేదా? లేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేత కూడా ఏం లేదు సార్. సివిల్ సప్లైస్ NPA అయింది సార్. నేను మళ్ళీ చెప్తున్నా, ట్రాన్స్కో జెన్కోలు NPA లేదు. 40,000 కోట్ల రూపాయలు సింగరేణికే ఇవ్వాలి సార్ ట్రాన్స్కో జెన్కోలు. అంటే వీటి బొగ్గు వాటికి తీసుకొచ్చిన కరెంట్ ఉత్పత్తికి. ఇవి గత ప్రభుత్వం 58,000 కోట్ల రూపాయలు ట్రాన్స్కో జెన్కోలకు ఉచిత విద్యుత్ పేరు మీద ప్రభుత్వం నుంచి ట్రాన్స్కో జెన్కోలకు ట్రాన్స్ఫర్ కావాల్సిన డబ్బును ఆపింది సార్. ఉచిత బియ్యం పేరు మీద మీరు 6 కిలోలు ఇచ్చారు కదా సార్. 5 కిలోలు కేంద్రం ఇస్తే 1 కిలో మీరు ఇస్తే ఆ 2,000 కోట్ల రూపాయలను కూడా మీరు 10 సంవత్సరం ఆపి దాన్ని కూడా 20,000 కోట్లు మీకు NPA అయింది సార్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కూడా NPA అయింది సార్. వాళ్ళ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ అడుక్కొని ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కన్వర్ట్ చేసుకొని NPA కాకుండా తప్పించుకున్నారు. NPA అనేది 3 నెలలు వాళ్ళు కనుక ట్రాన్సాక్షన్ చేయకపోతే NPA అవుతుంది బ్యాంక్ రూల్స్ ప్రకారం. కాబట్టి 3 నెలలు వీళ్ళు పైసలు కట్టలేరు కూడా. ఇంక ఈ ప్రభుత్వం మీద ఇంకా విపరీతమైన బటన్. ఇది ఏమైపోలేదు సార్. ముందుంది చాలా ముసళ్ళ పండుగ. ఎందుకంటే కట్టాల్సిన రోజు 2027 నుంచి చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటది. ఒక్క డిపార్ట్మెంట్ కదా సార్. ట్రాన్స్కో ఉంది, జెన్కో ఉంది, సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నాయి సార్. ఇవన్నీ ప్రకాష్ రెడ్డి అన్న గారు గడ్డు కాలం ఉంది సార్. ప్రకాష్ రెడ్డి అన్న గారు దానికోసం ప్రజలను కానీ ప్రభుత్వం సమాయత్తం అయితే లేదు. మళ్ళీ ఎలక్షన్ల కోసం ఎలక్షన్ల ముందు ఇస్తామని ఈ ప్రభుత్వం కూడా ఎన్నో ప్రామిస్ చేసింది. వాటిని రికవరీ తెలుసుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. చెప్పండి. ఇంకా వేరే ఫోన్ ట్యాపింగ్, స్థానిక సంస్థల గారు చాలా అద్భుతంగా మాట్లాడుకుంటూ వచ్చారు సీనియర్ లీడరు. వాళ్ళు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు ఒకరోజు చర్చ పెడదామంటే పెడదాం. ఒక నిమిషం వినండి. వాళ్ళు 85,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 100,55 లక్షల కోట్ల అప్పు తెచ్చిపెట్టారు. అంటే 2 రేట్లు తెచ్చిపెట్టారు. ఒక విషయం. రెండోది, ప్రకాష్ అన్న విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, సీనియర్ నాయకులు ఈరోజు 2014 కంటే ముందు పాలమూరు పరిస్థితి ఏ విధంగా ఉండే, పంట పరిస్థితి, ఆ మైగ్రేషన్ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో అర్థమైపోతుంది. ఊరికేనే ఒకటి పట్టుకొని దాన్ని చేసిండ్రు. కాళేశ్వరము ఈరోజు కరెంటు నీకు పెట్టుబడి ఇదంతా ఇస్తేనే కదన్నా నీకు స్థిరీకరణ అయింది. పాలమూరు పొద్దున లేస్తే భారతదేశం అంతా లేబర్ గా ఉండే పరిస్థితి ఉండే. ఈరోజు పాలమూరు నీళ్ళు వచ్చి పంట పొలాలు ఎట్లా పండినాయి? జాతీయ ప్రాజెక్ట్ అడితే కాళేశ్వరం గీయబోతుంది. మీరు ప్రేమ చేయబడుతుంది. ఇప్పుడు వాళ్ళకు బేసికల్గా ఏమైపోయిందంటే మొత్తం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి 10 సంవత్సరాల పరిపాలన అంతా కూడా ఆవుకథలాగా మారిపోయింది. ఏమడిగినా కూడా కాళేశ్వరం చెప్పే ప్రయత్నం చేశారు. చివరికి కాళేశ్వరం పేరు మీద సార్ మేము అధికారంలోకి వచ్చి 15 ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇప్పుడు మేము ఎందుకు ఈ కిస్తీ కట్టడంలో ఎందుకు జాప్యం జరిగిందంటే చాలా క్లియర్ చెప్తున్నాను. వీళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు అనే రూపంలో తీసుకొచ్చిన డబ్బులు ఏవైతున్నాయి వాటి మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉన్నది. అందుకోసం బేసికల్గా అది పరిపాలన సంబంధించిన వైఫల్యం కాదు సార్. పరిపాలన సంబంధించిన సరిదిద్దే క్రమంలో దాన్ని చేసుకున్నాం. మేము చాలా క్లియర్. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మాకు 2 కళ్ళు కాంగ్రెస్ పార్టీకి.
అదే నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. Right. గతంలో చేసే తప్పులే సరే, ముందైతే జోరాల ప్రాజెక్ట్ సంబంధించి ఆ గేట్ చాలా క్లియర్ సార్. రోప్ గవర్నమెంట్ అప్రమత్తంగా ఉంది. అది చేయండి. ఇంజనీర్స్ చెప్పారు దానికి ఏ ప్రమాదం లేని విషయాన్ని మీ లేటెస్ట్ న్యూస్ లో మీకు కనబడతా ఉంటుంది. రైట్. ఇక ప్రకాష్ గారు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు అంటున్నారు, మళ్ళీ సినిమా మీడియా ఇవన్నీ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఇష్యూ అవుతుందా తెలంగాణలో? ఇప్పుడు తాజాగా వచ్చిన కథనాలు చూస్తే అంత గందరగోళంగానే ఉందా పరిస్థితి? సంక్షిప్తంగా మాట్లాడితే స్థానిక ఎన్నికల మీద కూడా వెళదాం. సంక్షిప్తంగా ఒకటే మాట సార్, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాధాకిషోరరావు ఒప్పుకున్నాడు, ప్రభాకర్ ఒప్పుకున్నాడు. జరిగింది మేము చేయలేదు, కానీ జరిగింది మేము చేయలేదు, మేము మా డీజీపీ చెప్తే మేము చేసినాం. ఇదైతే ఎస్టాబ్లిష్ అయింది సార్, జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది సార్. ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ కూడా ఉంది సార్. అది November 10 కంటే ముందు, అంతకు ముందు అన్ని కూడా డిలీట్ చేసేసారు. వాళ్ళ నవీన్ రావు ఎవరు ఆయన దొరికినాడు, ఆయన దొరికినట్టు మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బ్ చేసేసినాడు, పలగొట్టేసినాడు, అయిపోయింది. కాబట్టి చాలా మటుకు దొరకలే. దొరికిన వాటిలో 600, ఇప్పుడు 4000 దాకా వచ్చినాయి, ఇంకొక 6000 దాకా వస్తాయి అనేటువంటి దీంట్లో ఉంది సార్. దాంట్లో ఎవ్వరు దీనికి అతీతంగా లేరు సార్. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఆఖరికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్. ఎందుకంటే తప్పదు, ఇప్పుడు మా పార్టీకి ఎవరైనా రియల్ ఎస్టేట్ అతను డొనేషన్ ఇస్తున్నాడు అనుకుంటే మా పార్టీ ఫోన్ ట్రాప్ చేస్తే ఆ డొనేషన్ ఇచ్చేవాని చేస్తే ఆయనకు బెదిరించారు, నువ్వు డొనేషన్ ఇస్తే సంగతి చూస్తావు అని. అట్లా ఇండస్ట్రియలిస్టులకు ప్రతి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, అది బీజేపీకి, కాంగ్రెస్ కు, ఈవెన్ టీఆర్ఎస్ లో కూడా అంతర్గతంగా ఏమేమి చేశారో తెలుసు. కాబట్టి ఎవరి దగ్గర వసూలు చేస్తారు అనే విషయంలో ప్రతిదీ అంటే అసలు ఈ బేసిక్ గా ఈ ఫోన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ను మొత్తం కూడా మిస్యూజ్ చేసింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అనే ఫ్యాక్ట్ సార్. ఎవరు మిస్యూజ్ చేశారనే దాని మీద నేను అనుకుంటున్నా సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తాను. చేసింది వాస్తవం, ఎవరు చేస్తారు అనేటువంటిది ఇప్పుడు బయటికి రావాల్సిందే. దీనికి బాధ్యులు ఎవరు అంటే నా లెక్క ప్రకారం అయితే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసినటువంటి మినిస్టర్, అది ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, గతంలో అయితే ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పాలనలో. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ చట్టాన్ని పూర్తిగా స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి పూర్తిగా ఈ ముఖ్యమంత్రి యొక్క బాధ్యత అనేది హోమ్ మినిస్టర్ సంబంధం లేని అంశము. కాబట్టి జరిగింది వాస్తవము, జరిగిన దానికి బాధ్యత వహించాల్సింది గత ముఖ్యమంత్రి అని మాత్రం చెప్పదలుచుకున్నాను సార్, వేరే ఇంకెవ్వరు కాదు. సార్ ఇప్పుడు ఆడ కమిషన్ వేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ మీద పిలుస్తున్నారు, అందరినీ చేస్తున్నారు, విచారణ జరుగుతుంది, ఎవరు ఏం చేసినారు అనేది అర్థమవుతుంది. వీళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేసింది, వీళ్ళు వాళ్ళ కూర్చొని మాట్లాడినట్టు, వీళ్ళే నిర్ధారణ చేసినట్టు లీకులు వస్తున్నాయి బయటికి. నేనేమంటున్నా, ప్రభాకర్ రావంగానే భూమి బద్దలైపోతుంది, 2 ముక్కలు అయిపోతుంది కేసు. అసలు ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రులకు ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇంటెలిజెన్స్ ఎవరు బంద్ చేస్తారు? ఇప్పుడు ఆయన డీజీపీ అక్కడే ఉన్నాడు కదా, అందరూ ఇప్పుడు ఎవరైతే మా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నాక నువ్వు రిపోర్ట్ తీసుకో, అరెస్ట్ చేయి, పట్టుకపో, మేము వద్దంటలేం కదా. నువ్వు ఏం చేయకుండా ఊరికైనా లీకులు ఇచ్చుకుంటూ, టైంపాస్ చేసుకుంటూ, డైవర్షన్ చేసుకుంటూ, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మరి మీరు కూడా అన్నారు బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాపింగ్, నీ సిబిఐయో నువ్వు వచ్చి మొత్తం చేయండి. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇప్పుడు మీరు ఏ కమిషన్ వేసినా ఏం వేసినా మేము సహకరిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అన్నా, ఇంకోటి అన్నా, అన్నా, మశానం అన్నా, నువ్వు ఏం లేకుంటేనే కాలయాపన చేస్తున్నావు కదా. అంతే, ఏమున్నా సార్. ఇప్పుడు నేనే ప్రభాకర్ రావు వస్తాడు, అయిపోతుంది, ప్రభాకర్ రావుగానే దిగిపోతుంది, ఇవాళ ఫ్లైట్ దిగబోతున్నాడు, రాత్రి అరెస్ట్ చేయబోతున్నాం, ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకున్నాం, ఒక వ్యక్తి మఫ్టీలో వచ్చి కలిసిపోయిండు. ఇవంతా ఏంది సార్? ఏం జరుగుతుంది సార్? టైంపాస్ చేస్తారు మీరు. స్పష్టంగా ప్రభుత్వము ఏం ప్రాసెస్ చేస్తుందో చేయండి, సహకరిస్తాం. కానీ ఊరికనే కాలయాపన చేసుకుంటూ ఒకసారి బురద చల్లుకుంటూ టైంపాస్ చేస్తే ఏముండదు. ప్రజలు చూస్తున్నారు. మీరు ఇప్పటి వరకు 18 నెలల్లో మీరు దేశంలో ఉన్నారు, వీళ్ళు రాష్ట్రంలో. ఈడీ కూడా వచ్చింది సార్, ఈ కార్ రేస్ లో ఈడీ కూడా పిలిచింది. ఏం తెలిసింది సార్? తేల్చమనండి, ఎందుకు లేట్ చేస్తున్నారు సార్? నేనేమంటున్నా, ఇప్పుడు ఒక్క నిమిషం. ఈ రోజు కవితను కూడా తీసుకుపోయింది సార్, 5 నెలలు జైలు వేసారు, రిమాండ్ కింద పెట్టారు, చర్చించారు. ఏం చేసింది సార్? ఏం తెలిసింది సార్? ఏం తెలుసలే, అక్కడే ఉంది కదా సార్. ఓకే, కక్ష. ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి. ఆ కథలన్నీ బయటకు వస్తేసరికి వరకు పుడతా ఉన్నది. వాళ్ళని ఏం చేస్తారనేది నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీ చెప్పేది, కమిషన్ చెప్పావు. జడ్జి అంతే తీర్పులో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాం. అంటే జడ్జిల మీద నమ్మకం లేని వాళ్ళు, కమిషన్ మీద నమ్మకం లేని వాళ్ళు, రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళు, చట్టాల మీద నమ్మకం లేని, న్యాయస్థానాల మీద నమ్మకం లేని వాళ్ళు ఏం జరుగుతుందని చెప్పేసి చేసి తప్పులు కప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్లియర్ ఎత్తులో సార్, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ఇచ్చింది. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత. చిన్న ఆధార్ కార్డుకు సంబంధించిన డాటా లీకేజ్ అయితేనే మనం అల్లకల్లలో అయిపోతూ ఉంటాము. దాన్ని పెట్టుకొని సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి. బ్యాంకులో ఉండే ఖాతా అంతా ప్రొఫైల్ పిక్చర్ ఆధారం చేసుకొని బ్యాంకులో ఉండే ఖాతాలు కాల్ చేస్తున్న రోజులు ఇవి. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గం. అది ఏం లేదు కదా, సార్. మీరెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా క్లియర్గా ఉంటుంది సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది అడ్మిట్ అయిన సత్యం. అడ్మిట్ చేసి ఎవరు అడ్మిట్ అయినలు? మొత్తం ఈరోజు విచారణకు వస్తున్న అందరూ అడ్మిట్ అయినరు.
విచారణ చేపడుతున్న వాళ్ళు ఏ సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ వల్ల కాన్సిక్వెన్స్ కూడా చెప్పిండ్రు. ఇక్కడ లాస్ట్ అంతిమ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్కు ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ను ఎవరు చేయమంటే చేశారనేదే ఇప్పుడు తేలవలసిన విషయం. త్వరలో తేలుతుంది. తేలిన తర్వాత చూసిన భూకంపాలే కాదు, రాజకీయ ప్రకంపనలు వస్తాయి. ఎవరు రాజకీయ భవిష్యత్తు క్లోజ్ కాకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. కానీ అంత సీరియస్గా దుర్మార్గం అది. అంత సీరియస్ గానే ఉంది మీరు చూడండి సార్, మీరు చూస్తున్నాండి. అంటే కానీ చూస్తున్నాండి. అంటే అట్లా కాదు, సార్, ఒక పక్కేమో సార్, భూకంపం అంటున్నారు, సార్. కానీ ఇప్పుడు కొన్ని సర్వేల్లో స్థానిక మీరు ఒక పత్రిక స్థానిక ముందర ఎన్నికల్లో పెట్టుకోండి. కాదు, నేను ఏమంటున్నా అన్ని అంటే పత్రికలు ఇప్పుడు ప్రజా- V6 ఇది సార్, నేను ఏమంటున్నా V6 ప్రజా- చూపించాను కదా, నేను ఏమంటున్నా సార్, అది వెలుగు yes, yes, పత్రిక. నేను ఏమంటున్నా ఇక్కడ సార్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్థానిక సమరం కాంగ్రెస్ కలవరం చెందుతోంది. ఇప్పుడు నెగిటివ్ నేనేమంటున్నా సార్, మీరు ఒక పత్రికలో నిజంగానే వచ్చిన స్థానిక ఎన్నికలు నా దగ్గర కూడా సర్వే ఉన్నది సార్. స్థానిక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం మేము. మామూలు మెజార్టీ కాదు, ఎవ్వరు ఊహించినట్టుగా కంప్లీట్ మెజార్టీతో గెలుస్తాం మేము. నేను చెప్తున్నా కదా సార్, ఈ రోజు ప్రజలు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాంట్లో మేము 92% సక్సెస్ అయ్యాం. మంచిగా రైతు భరోసా అద్భుతంగా వెళ్ళిపోయింది. 70,000 ఖాళీలు ఏవైతే నోటిఫికేషన్ సంబంధించి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం మేము. భవిష్యత్తులో ఇంకా నింపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము. చక్కగా కరెంట్ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర ఉన్నారు. మీరు ఒకసారి సెక్రటరీ పోతే జాతర సార్, మా మంత్రుల దగ్గర జాతర నడుస్తూ ఉంటుంది. అతను సెక్రటరీలో లోపలికి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు సార్. సెక్రటరీలో కేసీఆర్ గారు వస్తే మొత్తం తలుపులన్నీ క్లోజ్ చేసేది. ఈరోజు సెక్రటరీ పోతే జాతర 3 గంటల తర్వాత ఆధార్ కార్డు పట్టుకపోతే సెక్రటరీకి వచ్చే అవకాశం. మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర జాతర నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మీరు కానీ ఓవరాల్గా నాకేం ఎవరు గెలిచినా ఎవరు ఇది లేకపోయినా నాకేం పెద్ద ఇబ్బంది లేదు, ఫరక్ పడేది లేదు. కానీ బట్ ఓవరాల్గా ఎందువల్ల కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అనే ఒక ఫీలింగ్ అయితే, వ్యతిరేకతను క్రియేట్ చేసే వాతావరణాన్ని మీరు కొన్ని ఛానళ్ళను క్రియేట్ చేసుకొని చేస్తున్నారు. జర్నలిజానికి కొన్ని విలువలు ఉంటారు సార్. మాట్లాడే ప్రతిదీ కూడా ఆ విలువల లోపల ఉంటే సంతోషపడతా ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ ఇప్పుడు నిజంగా వాళ్ళకి అంత సీనే ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నాం మేము వాళ్ళను. ఓకే, చాలా క్లియర్ చెప్తున్నాం కదా. వాళ్ళు ఎక్కడ ఎలక్షన్స్ అయితే అక్కడ తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మాకు గ్రామాల్లో పట్టుంది సార్. ఇప్పుడు మొట్టమొదటిసారిగా జరుగుతున్న అంశం, మేము మొన్న ఎలక్షన్స్లో కూడా మా గ్రామాల్లో బాగా ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పట్టణాల్లో కూడా కొంత మెరుగుపరుచుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడినా కూడా ఎస్ మేము కితాబిస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం పెట్టగలుగుతారు. 42% ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇదంతా ఊరికే కథ కానీ సాధ్యం కాదు. సార్ ఒక విషయం చెప్తాను. చిత్తశుద్ధి గురించి సమస్య మీ అందరికీ తెలుసు కాదండి. విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలు రెండింటికి తెలుసు ఇదే అయ్యేది కాదని, కానీ అందరూ కలిసి ఈ పార్టీ ఆ పార్టీ మీలాంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టులు మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి సార్. ఏ విషయం అంటే ఒకవేళ లీగల్గా కానీ ఎవరే సపోర్ట్ చేయాలి సార్, ఎందుకంటే మేము సామాజిక న్యాయం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ లీగల్గా సాధ్యం కానప్పుడు పార్టీల పరంగా 42% వినండి సార్. మీలాంటి వాళ్ళు నిజంగా సామాజిక మార్పు కోసం రాజకీయ పార్టీ త్యాగాలు కూడా సిద్ధం కావాలని చెప్తున్నాం. సాధ్యమైనంత మేరకు లీగల్ గా తీసుకొచ్చే ప్రయత్నాల కోసం సర్వశక్తులు కేంద్రం చట్టం చేయకుండా మీరేం చేయగలుగుతారు? అప్పుడు విలన్ ఎవరో ప్రజలు తెలుస్తుంది కదా. కేంద్రం సపోర్ట్ చేయకుంటే ఈ 42% రిజర్వ్ సామాజిక విలన్ ఎవరో ప్రజలు తెలుస్తుంది. జనంలో ఎట్లా ఉంది స్థానిక ఎన్నికల్లో? నిజంగానే కాంగ్రెస్ కలవరపడుతుంది ఏమంటున్నా సార్ ఓపికగా. వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు సార్. 420 హామీలు ఇచ్చారు. ప్రజల దగ్గర పోయింది సార్. వాళ్ళని నమ్మిన సార్ ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చింది సార్. వాళ్ళు ఏం చేయాలి సార్? పరిపాలన చేయాలి. ఈ 6 గ్యారంటీలల్లా రియాజ్ అన్న గుండె మీద చేసుకొని ఎన్ని అమలు అయినాయి అనేది ఒక నిమిషం అంటే ఇప్పుడు తులం బంగారం అన్నారు, 4,000 పెన్షన్ లాంటివి, రైతు బంధు వినండి సార్, రైతు ఒక్కటే సార్, ఒకటే ఉచిత బస్సు 4,000. ఈ మధ్య రైతు రుణమాఫీ ఎంత అయింది సార్? రైతు బంధు ఈ మధ్య 47,000 కోట్ల రుణమాఫీ ఉంటే 18,000 కోట్లు తెచ్చేసాను సార్. నేను ఏమంటున్నా, రుణమాఫీ కాలేదు. రైతు భరోసా ఏమన్నారు సార్? 15,000 ఇస్తాం మేము ఎకరానికి అన్నారు కదా సార్. 2 సార్లు 7,500. రైతు బంధు కాదు, ఓన్లీ రైతులకు కాదు, రైతు కూలీలకు, కౌలుదారులకు. వినండి సార్, నేను చెప్తున్నా ఒక్క నిమిషం. కౌలుదారులకు, కౌలు కూలీలకు అందరికీ ఇస్తాం. రైతును ఎక్కడ కూడా వదిలిపెట్టమని చెప్పారు. ఏ రైతు కూలి విధి విధానాలు ఉన్నాయి సార్ ఇప్పటివరకు? రైతు కూలీ ఎవరు, కౌలుదారు ఎవరు అనేది కూడా నాకు ఎకరం ఉంది సార్. నేను పంట వేసుకున్నాక నేను మళ్ళీ కూలికి పోతా. నేను కూలీనా రైతునా? మీ విధి విధానాలే బయటికి రాలి. నేనేమంటున్నా, 420 హామీలు ఇచ్చారు. ప్రజాపాల పరిపాలన అన్న అంటుండు ముఖ్యమంత్రి గారు. ఒక్కరోజు సార్ మనం చూస్తున్నాం కదా సార్, మీరు రోజు చూస్తున్నారు. ఒక్కరోజు ప్రగతి భవన్లో లేదా మీరు అనుకున్న ప్రజాభవన్లో ముఖ్యమంత్రి గారు కూసి ఎంతమంది కలిసిండ్రు? ఒక 4 రోజులు కలిసిండ్రు సార్. ఎవరన్నా మీరు గేట్లు బలకొడతామంటారు. గేట్లు ఎవరు కట్టారు సార్? కిరణ్ కుమార్ రెడ్డి కడితే
మీరు బలగొట్టిర్రు. మేము బలగొట్టినట్టు నేనేమంటున్నా, సార్, మీకు ఇచ్చిన అవకాశం, మీకు మంచి అవకాశం ఇస్తే మీరు పరిపాలన చేయకుండా మీరు ఒకసారి మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క అన్న తులం బంగారం సాధ్యమవుతుంది అంటే మేము ఆర్థికవేత్తలతో చర్చిస్తున్నాం, చిదాంబరంతో మాట్లాడుతున్నాం, మేము ప్రణాళిక పెట్టుతున్నాం, మేము వినండి ఇప్పుడు ప్రాజెక్టులను కట్టిర్రు, ఇక డబ్బులు ఖర్చు కావు, మొత్తం డబ్బులు పోగేసి మేము పంచుతామన్నారు. ఎక్కడ సార్ కళ్యాణ లక్ష్మి అమలవుతుందా సార్? మా అవ్వాల ఎఫెక్ట్ స్థానిక ఎన్నికల మీద ఉంటుందా? నేనేమంటున్నా సార్, ఇంకొక విషయం స్థానిక సమస్యలకు ఒక్క లైన్లో చెప్పేశారు. ఈ దేశంలో బీసీలను మోసం చేసిన జాతీయ పార్టీలు సార్ స్పష్టంగా. ఎందుకంటే సార్ స్పష్టంగా ఇప్పటి వరకు సార్ దాదాపు 10 సార్లు 11 సార్లు ఎలక్షన్ ఏదైతే జనగణన చేస్తే లెక్కలు చెప్పలేదు సార్. మీకు అనిమల్ హస్బెండరీ ఉంది సార్, అనిమల్ హస్బెండరీ కుక్కల లెక్కలు, పందుల లెక్కలు, పులుల లెక్కలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఇంతవరకు 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, 11 ఏళ్ళు 15 ఏళ్ళు మూడోసారి పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పుడు రిజర్వేషన్ అంటున్నారు సార్, రిజర్వేషన్ అంటున్నారు. ఎట్లా పోతారు సార్ రిజర్వేషన్? ఒక్క నిమిషమే, కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు 42% రిజర్వేషన్ అంటారు సార్. సార్ అలా కమిటీ చైర్మన్ ఏమో సార్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఈజ్ ఎల్ఎల్బి అడ్వకేటు, చదువుకున్నవాడు, విజ్ఞుడు, అన్నీ తెలుసు. 42 రిజర్వేషన్ కుదరదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. మేము ఎట్లా ఇస్తాము? గతంలో ఇస్తే వేరే రాష్ట్రాలలో కొట్టేసిండ్రు. ఇప్పుడు ఎట్లా జరుగుతుందని కదా సార్? ఎట్లయితే డెడికేషన్ కమిషన్ వ్యతిరేకత ఉంది సార్. గ్రామ సభలు పెడితే ప్రతి గ్రామ సభలలో ఒక పోలీస్ అయినా లేకుండా గ్రామ సభ పెట్టుకోవాలి సార్. ఎందుకు పెట్టుకోవాలి? సింపుల్ క్వశ్చన్. గ్రామ సభలు పెట్టింది కదా మొన్న 3 నెలల క్రితం గ్రామ సభలు పెట్టింది కదా. కంక్లూడ్ చేస్తాను. సామాజిక న్యాయం జరగాలనేది రాజకీయ నాదమే కాదు, రాజ్యాంగ నాదం కూడా. దాని దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. అందుకోసం మేము కులగన్న చేశాం కదా. కేంద్రం కూడా తెలంగాణ అవకాశం లేదు సార్. మీరు 10 ఏళ్ళు పరిపాలించిన సందర్భంలో మీరు బేసికల్గా సామాజిక న్యాయం కోసం కులగన్న లాంటి అంశాలను మీరు చేపట్టలే కదా. ఖచ్చితంగా ఉంటుంది. మేము నిలదీస్తాం సార్. ఇప్పుడు మాకు కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన దాంట్లో మహేష్ గౌడ్ గారు అప్పుడు దాన్ని లీడ్ చేసిన అంశము మేనిఫెస్టో జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద బీసీ అడ్మినిస్ట్రేషన్ మహేష్ గౌడ్ గారు లీడ్ చేశారు. వాళ్ళకి సరి చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఎన్ని మాట్లాడినా టీఆర్ఎస్ ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా ఎన్ని తిప్పల పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలవబోతుంది. రిజల్ట్ రైట్. ప్రకాష్ గారు చెప్పండి, ఏమిటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది? ఏం కదా మీకు ఇప్పుడు సర్వేల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పి కొన్ని పత్రికలు రాస్తున్నాయి సార్. స్థానిక సంస్థల ఎన్నికలంటే అది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అన్ని కలిపి ప్రాంతీయ ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అంటారు సార్. ఇప్పుడు వీళ్ళకు ఫిబ్రవరిలో సర్పంచ్ అయిపోయింది, జూన్ లో ఎంపీటీ జడ్పీటీసీలు అయిపోయింది, జూలైలో మున్సిపాలిటీస్ అయిపోయింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తప్ప ఏ కార్పొరేషన్ కూడా ఇప్పుడు లైవ్ లో లేదు. అన్ని వాటి టైం అయిపోయింది సార్, వాటి యొక్క పాలన టైం అయిపోయింది. ఇప్పుడు నిన్న కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఇచ్చారు సార్. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ గుర్తుల మీద ఉండవు సార్, వెరీ క్లియర్. ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ పెట్టినప్పుడు కాంగ్రెస్ బండారం బయటపడతారు. అప్పటిదాకా సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరో ఊళ్ళలో పోటీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఫిక్స్డ్ గా మా పార్టీ ఇస్తుంది అంటే మీ పార్టీ ఎప్పుడు గుర్తున్నప్పుడే ఇస్తుంది బీఫామ్. గానీ గుర్తు లేనటువంటి ఎలక్షన్స్ లో మా గ్రామంలో, రిజర్వ్ కానటువంటి గ్రామంలో బీసీ పోటీ చేస్తాడా, ఓసీ పోటీ చేస్తాడా ఇంకా తెలియదు సార్. కాబట్టి సర్పంచ్ ఇప్పుడు మన జడ్జిమెంట్, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి సార్. ఈ దేశంలో దుర్మార్గం ఏంటంటే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది సార్. గతంలో తీసుకొచ్చి చెప్తే సంతోషపడతారు. సెంట్రలైజ్ పార్టీ సార్, మీ ప్రభుత్వం సెంట్రలైజ్, మీ పార్టీ సెంట్రలైజ్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరు స్థానిక సంస్థలకు సంబంధించిన సంస్కరణలో భాగంగా పివి నరసింహరావు గారి టైంలో వచ్చే సంస్కరణలు దాన్ని మేము మర్చిపోతారా సార్? రాజీవ్ గాంధీ గారు రియాజ్ గారు 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడితే నవ్వుకుంటాం సార్. ఎందుకంటే 73వ రాజ్యాంగ సవరణలో ఒక స్ఫూర్తి క్లియర్ గా ఏముంది తెలుసా సార్? సర్పంచ్ల లేకుండా గ్రామాలు ఉండకూడదు. నేను అప్పుడు పిటిషన్ ఇచ్చాం సార్ ఫిబ్రవరి 2024లో. నేనే మా సర్పంచులు, మా 20 మంది సర్పంచులతో, మా పార్టీ సర్పంచులతో పిటిషన్ ఇప్పించారు. సర్పంచుల పదవీ కాలం కొనసాగించండి,
కొత్త సర్పంచ్ ఎలక్షన్స్ అయ్యేదాకా పాత సర్పంచ్లను కొనసాగించండి అని చెప్పాం. ఎందుకంటే గ్రామ సభ 73 రాజ్యాంగ సభ స్ఫూర్తి ఏంటంటే గ్రామ సభ పెట్టాల్సిందే, గ్రామ సభకు అధ్యక్షత వహించాల్సిందే సర్పంచ్ మాత్రమే. ఓకే. సర్పంచ్ మాత్రమే. గత ప్రభుత్వం తుంగలో దొక్కింది. కాబట్టి మీరు స్థానిక సంస్థల విషయంలో గుర్తుతోనే పెడితే కాంగ్రెస్ పార్టీ జనంలో ఎలా ఉంది చెప్పండి, జనంలో ఎలా ఉంది, ప్రభుత్వం మీద ఎలా ఉంది, ప్రతిపక్షాల మీద ఎలా ఉంది? గుర్తు మీద కనుక ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి 32 జిల్లా పరిషత్తులో 0 వస్తాయి, 163 మున్సిపాలిటీలో 0 వస్తాయి సార్ పక్కా. జనరల్ గా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు కదా సార్. ఏంటంటే సార్ సర్పంచ్లు ఎవరు గెలిచినా మాదే అని మా బుట్టలు వేసుకునే ప్రయత్నం మాత్రమే ఇప్పుడు చేస్తున్నారు సార్. చేయబోతుంది కూడా అదే. సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి అన్ని మేమే గెలిచినా చెప్పుకోవడానికి, మీడియాలో చెప్పుకోవడానికి అందరూ మా వాళ్ళే బీజేపీ ప్రతినిధి సార్. ఇంకోటి ఏమీ కాదు సార్. ఎంపీటీసీల మీకు అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్ ఎలక్షన్స్ తో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పెట్టండి. రాజకీయాలు నిజంగా వాస్తవంగా పార్టీ మీద ప్రేమ ఉందా, అభిమానం ఉందా ప్రజలకు లేదనేది బయటకు వస్తుంది. పార్టీ పట్ల అభిమానం ఉంది కాబట్టి మేము చాలా క్లియర్ గా అంగీకరించకపోవచ్చు, ప్రజలు అంగీకరించాల్సి చాలా మాట్లాడుకోవాలి చూస్తాం.